హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. త్వరలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేలలో లక్షలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టండి. అయితే మీకు ఒక మంచి కోచింగ్ సెంటర్ తోడుండాలి కదా! రేస్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ మీకు తోడ్పాటు అందిస్తుంది. గత 25 సంవత్సరాల పైగా వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ సంస్థల చైర్మన్, ఈనాడు కాలమిస్ట్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్‌నైనా అడ్మిషన్ కోసం సంప్రదించండి లేదా 9848162881 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఐడిబిఐ నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం డీటెయిల్స్గా చూద్దాము. టోటల్ వేకెన్సీస్ చూస్తే మీరు ఫస్ట్ నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే, మనం ఇందులో ఈ వేకెన్సీస్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ వేకెన్సీస్ లేవు. సో మొదటిసారి మనకి ఈ వేకెన్సీస్ లేవు. డిఫరెంట్ జోన్స్లో ఇచ్చాడు. అహ్మదాబాద్ జోన్, బెంగళూరు జోన్, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబై, నాగపూర్, పూణే జోన్లలో నోటిఫికేషన్స్ జాబ్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ జోన్లో మాత్రం మనకి వేకెన్సీస్ లేవు. రైట్. ఇందులో ఏంటంటే రెండు పోస్టులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జర్నలిస్ట్ ఆఫీసర్స్, రెండోది వచ్చేసేమో స్పెషలిస్ట్ ఆఫీసర్స్. అది అగ్రి ఎసెట్ ఆఫీసర్, ఏఏఓ అని చెప్పి అంటాం. సో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో జర్నలిస్ట్ ఆఫీసర్స్ మొత్తం టోటల్గా 500 ఉన్నాయి. తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్, అగ్రి అసోసియేట్ ఎసెట్ ఆఫీసర్ వచ్చేసి మనకి 100 ఉన్నాయి. టోటల్ 600 వేకెన్సీస్. అయితే క్యాండిడేట్స్ ఏదో ఒకదానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ ఏఏఓకి ఆర్ దీని గ్రేడ్ ఓ ఆఫీసర్స్ అంటాం. గ్రేడ్ ఓ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఏఏఓ కానీ, ఇది కానీ ఒకటే చేయాలి. అండ్ ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ఆ జోన్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు రావాల్సి ఉంటుంది. ఓకే. సో డెఫినెట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ అప్లై చేసే గుజరాతీ, బెంగళూరు అప్లై చేసే కన్నడ, చెన్నై అప్లై చేసే తమిళ్, ఆ లాంగ్వేజ్ మీకు వస్తే, చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే మాత్రం యూ కెన్ అప్లై. దానికి అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక దీంట్లో ఎట్లా ఉంటుంది శాలరీస్, తర్వాత కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుందంటే 50,000, ఆల్మోస్ట్గా 50,000 పైన యావరేజ్ శాలరీ మంత్లీ ఉంటుంది. దట్ ఈస్ సిటీసీ యాన్యువల్ శాలరీ వచ్చేసి 6.14 lakhs నుంచి 6.5 lakhs దాకా ఇనీషియల్గా మీకు పే చేయడం జరుగుతుంది. తర్వాత ఆ ఇంక్రిమెంట్ అనేది యాన్యువల్లీ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఐడిఐ బ్యాంక్ వాళ్ళ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటుందంటే, ఒక 3 years పాటు మీరు గ్రేడ్ ఓలోనే పనిచేస్తారు. ఇందుకు సెలెక్ట్ అయితే 3 years తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి గ్రేడ్ ఏ పొజిషన్కి మీరు వచ్చే వేకెన్సీస్ని బట్టి మిమ్మల్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రమోషన్స్ ఆ విధంగా ఉంటాయి. అండ్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి నవంబర్ 30th లాస్ట్ డేట్ ఉంది. నవంబర్ 30th అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం కూడా కట్ ఆఫ్ డేట్ అనేది అక్టోబర్ 1 వరకు ఏజ్ రిక్వైర్మెంట్ కన్సిడర్ చేస్తారు. ఐ మీన్ ఏజ్ని. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1 October తర్వాతనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి కండక్ట్ చేసే సింగిల్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2లో కానీ జనవరిలో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలంటే, మీరు idbibank.inకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అందులో కెరియర్స్ ఓపెన్ చేయండి. కెరియర్స్లో కరెంట్ ఓపెనింగ్స్ ఉంటుంది. దాంట్లో వెళ్తే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. లింక్ క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ ఉంటుంది. అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చూడండి. ఏంటి ఎలిజిబిలిటీ అంటే, ఏజ్ వచ్చేసి 25 years. 1 October వరకు 20 years దాటి ఉండాలి. 25 years లోపల జనరల్ క్యాండిడేట్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో ఎలాగో రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 పోస్టులు. ఈ 2 పోస్టులకి గ్రేడ్ ఓ పోస్ట్ జర్నలిస్ట్ ఒకటి, ఏఏఓ పోస్ట్ ఒకటి. జర్నలిస్ట్ పోస్టుకి ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరిపోతుంది. అయితే 60% మినిమంగా ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. 55% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 55% ఉంటే సరిపోతుంది. ఇది జర్నలిస్ట్. అదే ఏఏఓ అయితే మాత్రం సో అగ్రి అసెట్ ఆఫీసర్ వచ్చేసి మాత్రం మీకు 4 years డిగ్రీ, అగ్రికల్చర్ బేస్డ్ డిగ్రీ ఉండాలి. 4 years. అది బీఎస్సీ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ, అగ్రికల్చర్లో హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీ సైన్స్ ఇంజనీరింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఆ అగ్రికల్చర్ బేస్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి. 4 years డిగ్రీ ఉండాలి మీరు అప్లై చేసుకోవడానికి. సార్ కంప్యూటర్ లిటరసీ అనేది ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఎగ్జామ్ ఫీ వచ్చేసి 250 రూపీస్. ఎవరికి? ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. 1050 మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ. అండ్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ వేకెన్సీస్ లేకపోయినా, హైదరాబాద్ జోన్లో కానీ ఏపీ తెలంగాణ వేకెన్సీస్ లేకపోయినా మీరు ఎగ్జామినేషన్ ఇక్కడ రాసుకునే అవకాశం ఉంది.
అండ్ ఏపీసీలో సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా సెంటర్స్ ఉన్నాయి. తర్వాత సెలక్షన్ ఇచ్చేసిన తర్వాత ముందుగా ఒక సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు అది 3:1 రేషియోలో తీసుకుంటారు. 3 టైమ్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ మార్క్స్ అండ్ 1 టైమ్ ఆఫ్ మీకు రిటర్న్ టెస్ట్ మన ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్ చూడండి, ఆన్లైన్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే లైక్ ఎనీ అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్. ఇందులో 4 సెక్షన్స్ ఉన్నాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 40 మినిట్స్ టైం ఇస్తారు. సెక్షనల్ టైం ఉంది సపరేట్గా. అదేవిధంగా ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్ టైము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ టైము. అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఐటీకి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, దానికి 25 మినిట్స్ టైం ఇచ్చారు. అండ్ ఇది కాకుండా ఎవరైతే ఏఏఓ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక సెక్షన్ ఉంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్. అగ్రికల్చర్ బేస్డ్ సబ్జెక్ట్ మీద 60 క్వశ్చన్స్, 60 మార్క్స్కి అడిషనల్గా 45 మినిట్స్ టైం ఉంటుంది. క్యాండిడేట్స్ ఏదో ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి, ఏదర్ జర్నలిస్ట్ ఆర్ ఏఏఓ పోస్ట్కి ఏదో ఒకదానికే అప్లై చేయాలి. అండ్ ప్రతి దాంట్లోనూ విడివిడిగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి, 1/4 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ వన్. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూని మీకు 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 50 మార్క్స్ తప్పనిసరిగా రావాలి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే. అందులో మంచి మార్కులు వచ్చి రిటన్ టెస్ట్లో ఇందులో 50% మార్కులు రాకపోతే మాత్రం మిమ్మల్ని కన్సిడర్ చేయరు. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలక్షన్ మీకు రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కులు అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.